అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత చెప్పబడింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు దేవుడు రాసినటువంటి పత్రికల గురించి చెప్పబడింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో విశేషముగా దేవుని యొక్క సార్వభౌమ అధికారము మరియు దేవుని యొక్క మహాదేవుని ఆరాధన గురించి 24 పెద్దలు సింహాసనం మీద కూర్చుండడం, 4 జీవులు ఆయన ఆరాధించడం, 24 పెద్దలు తమ కిరీటాలు తీసి ఆయన పాదాల ఎదుట పడవేయబడ్డం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అనగా విశేషముగా ఆ ముద్రను విప్పడానికి గొర్రెపిల్ల కొరకే ఎదురు చూస్తున్నప్పుడు ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కనపడింది. విశేషముగా 6వ అధ్యాయంలో 7 ముద్రలు అనగా 7వ అధ్యాయంలో 7 ముద్రల యొక్క ముగింపు కనపడింది. 8వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమ కలిగినటువంటి స్ఫటిక అక్కడ కనపడుతుంది. 9వ అధ్యాయంలో దేవుని తీక్షణమైనటువంటి 7 బూరల యొక్క మర్మము ప్రత్యక్షపరచబడింది. 10వ అధ్యాయంలో దేవుని యొక్క విడుదల లేదా ఆ చిన్న పుస్తకం యొక్క మర్మము వ్రాయబడ్డానికి దేవదూత ఇష్టపడుతున్నప్పుడు అది వ్రాయవలదు. Be and stop and see that, look at me, what I reveal that you. దాన్ని మరుగు చేయి అది చెప్పబడిన మాట 10వ అధ్యాయంలో చెప్పబడింది. 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మహాశ్రమల కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షత గురించి ఏర్పరచబడిన యూదులకు, విశేషముగా విడవబడిన సంఘానికి, అన్యులకు, నాస్తులకు, అలాగనే విశేషముగా విగ్రహారాధులకు సత్య సువార్తను చెప్పడానికి ఆ యొక్క ప్రవక్తలు భూలోకానికి పంపించబడినటువంటిది అధ్యాయము 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్నటువంటి ఆ స్త్రీ ఆ యొక్క చంద్రుని మీద నిలబడినటువంటి దేవుని యొక్క మర్మమైన సంఘము అనగా దేవుని యొక్క ప్రత్యక్షత 12వ అధ్యాయం అంతా నిగుప్తం చేయబడింది. 13వ అధ్యాయంలో దేవుని యొక్క మహోగ్రతకు కారణమైనటువంటి తీక్షణమైన ఉగ్రత 7 బూరల యొక్క మర్మంతో కూడినటువంటి ఆ 7 ఉగ్రత పారలు ఆ ప్రాంతంలో అనగా ప్రజల మీదకు విడుదలయ్యాయి. 14వ అధ్యాయంలో 7 ఉగ్రత పాత్రలు. 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని మర్మంతో కూడినటువంటి ఒక ప్రత్యక్షత అక్కడ విడుదలైంది. 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని యొక్క తీక్షణమైనటువంటి మహాబబులోను భూలోకానికి జరిగేటువంటి గొప్ప హేయమైన కార్యాల చేత దానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. 17వ అధ్యాయంలో మహాబబులైన వేశ్య, 18వ అధ్యాయంలో మహాబబులైన వేశ్య కూలిపోవడం చూసాం. 19వ అధ్యాయంలో అనగా వధువైనటువంటి సంఘము పెళ్లి కుమారునితో పాటు వెళ్ళి ఆ పెళ్లి విందులో కూర్చొని ఆనందించడం ప్రత్యక్షత అనుగ్రహించబడింది. 20వ అధ్యాయంలో విశేషముగా వధించబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మహామహుడై అక్కడ నిలబడి ఉన్నప్పుడు సర్వలోకం ఆయన చూసి ఆరాధించడానికి 20వ అధ్యాయంలో దిగు వస్తున్నటువంటి దేవుని పట్టణమైనటువంటి పరలోకం అక్కడ కనబడుతుంది. కొట్టండి చెప్పట్ల గట్టిగా. 21వ అధ్యాయంలో విశేషముగా దేవుని యొక్క వధువు సంఘము భూలోకానికి వచ్చి సకల ప్రజలకు కనబడడం ప్రారంభించబడింది. 22వ అధ్యాయంలో అనగా దేవుని యొక్క మహామహిమ అనగా ఆ యొక్క జీవ నది పక్కనే ఆ జీవవృక్ష ఫలాలు తింటూ పరలోకంలో ప్రజలందరూ నెమ్మది కలిగి ఏడ్పు లేకుండా ఇక నెమ్మది కలిగి పరలోకంలో ఆనందించేటువంటి మహా అద్భుతమైన గడియతో పరలోకంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ముగించబడుతుంది. కానీ ఈ రోజున అనగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివిన ఒకే ఒక మాట, ఆయన నోట నుండి వాడి కలిగిన ఒక ఖడ్గము బయలు వెడలుచున్నది. దేవుని నోట నుండి వాడి కలిగిన ఒక ఖడ్గం. ఎప్పటిదాకా అది మనుషుని చేత ఏ మనుషుని చేత వర్ణింపబడినటువంటి మహా గొప్ప వాడి అయిన ఖడ్గం. ఆ వాడి అయిన ఖడ్గము దేవుని నోట నుండి బయలు వెడుతుంటే పరలోకమంతా భీకరమైపోయింది. పరలోకమంతా ప్రజ్వలించబడుతున్నది. పరలోకమంతా దేవుని భయము చేత నింపబడింది. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు రక్తంలో ముంచబడినటువంటి ఆ వస్త్రాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభు తెల్లని గుర్రమెక్కి ఆ పరలోకములో సంచరిస్తున్నప్పుడు ఆయనతో కూడా జయించబడిన సంఘము, జయించబడిన పరిశుద్ధులు, ఏర్పాటు చేయబడిన సేవకులు, వెంబడించే సేవకులు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. కొట్టండి చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. ఎప్పుడు పరలోకములో సమూహము యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తుంది. జయించిన వారందరూ యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. తమ జీవితాల్లో ప్రత్యక్షత కలిగి దేవుని రాకడ కొరకు యుగాంతమందు కూడా తన ప్రాణాలని ప్రేమింపగా వాక్యము కొరకు, సాక్ష్యము కొరకు, జీవితము కొరకు సత్య సాక్షి అయిన దేవునికి ఎవరైతే జీవితాలు అప్పగించుకున్నారో వారు మాత్రమే ఆ రోజు యేసును వెంబడిస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారు మాత్రమే, that people only to follow to the Jesus Christ on the day of the judgment. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వాళ్ళల్లో నీ ఉండాలని నువ్వు కోరుకోవాలి. ఒకవేళ నువ్వు కోరుకోలేదంటే నీ పరిస్థితి ఇక్కడ హీనంగా ఉంటుంది.
యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడంలో శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని జయించబడిన సేవకులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ లోపల అక్కడ రాయబడింది, తెలియబడని ఒక నామము ఆయనకి ఇవ్వబడింది, ఆ నామము ఆయనకు గాక మరెవ్వరికి తెలియదు. Nobody cannot knows that the name but the only Jesus Christ has said that the name to in his inner mind. యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప మరెవ్వరికి ఆ నామము యొక్క మహిమను గురించి తెలియదట. ఇప్పుడు ఆ నామము కలిగి ఆయన తీక్షణంగా ఉగ్రత కలిగి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే జనములు తొక్కడానికి, నాస్తికులను సంధించడానికి, విగ్రహారాధకులకు శిక్ష విధించడానికి, ఈ లోకమునకు జరిగినటువంటి ముగింపు అంతిమ తీర్పులనికి, ఈ ప్రపంచ యావత్తును తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు జయించిన దేవుని కుమారుడుగా పరలోకములో సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, పరలోకములో సంచరిస్తున్నాడు. ఎప్పుడు వాడి అయిన ఖడ్గము ఆయన నోట నుండి బయలు వెడులుచున్నది అని రాయబడింది. ఈ వాడి అయిన ఖడ్గము ఆయన నోట నుండి ఎప్పుడైతే బయలు వెళ్ళిందో దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రత భూలోకములో మిగల్చబడిన సంఘం అనగా విడవబడిన సంఘం మీదకు, అలాగనే అనేకులు దేవుని తిరస్కరించిన వారు, మారు మనసు పొందని వారు, ఇంకా ఏర్పాట్లో లేని వారు, ఇంకా వాక్యానికి విధేయత చూపిన వారు, వారందరూ కూడా ఆ తీక్షణమైన ఉగ్రతకు మద్యం అనే తొట్టిలో వేసి వారిని తొక్కినప్పుడు ఆ రక్తము భూలోకమంతా దాదాపు 200 మైళ్ళు అనగా 200 కోసులను రాయబడింది తెలుగు బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది 200 మైళ్ళ చొప్పున గుర్రముల కళ్ళెమ్మ మట్టుకు అని రాయబడింది. గుర్రముల కళ్ళెమ్మ మట్టుకు అంటే ఒక గుర్రము దాదాపు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. 4 అడుగుల ఎత్తు చొప్పున దాదాపు 200 మైళ్ళు మనుషుల యొక్క రక్తము భూలోకములో ఏరులై పారుతుంది. అటువంటి ఉగ్రత దినము రాబోతుంది. ఇప్పుడు మనుషుడు నాకు నెమ్మది కలిగి ఉంది అనుకుంటున్నాడు, కానీ దేవుని వాక్యం చెప్తుంది వాడి అయిన తన ఖడ్గమును ఆయన తన నోట నుండి బయలు వెళ్ళుచుందట. ఈ వాడి అయిన ఖడ్గము భూలోకములో ఎప్పటికే సంచరించుచున్నదని దేవుని వాక్యం చెప్తుంది. నాతో పాటు చూడండి దయచేసి, ద్వితీయోపదేశ కాండం, ద డ్యూటెరోనమీ చాప్టర్ 32 verse 14. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 40వ వచనం. 32వ అధ్యాయం 40వ వచనం. మైక్ ఒకరు ఇవ్వండి అన్నకి, చదువన్నా. నేను తలలాడు నా ఖడ్గమును నూరి నా చేత న్యాయము పట్టుకొని నా శత్రువులకు ప్రతీకారము కలుగు చేదును. మళ్ళా మీరు చాలా మంది బైబిల్ గమనించట్లేదు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 40వ వచనం చదవన్న ఒకసారి మళ్ళీ. నేను తలలాడు నా ఖడ్గమును నూరి నా చేత న్యాయము పట్టుకొనని ఎడల నా శత్రువుకు ప్రతీకారము కలుగు చేసేదును, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదును, రక్తము చేత నా బాణములను మత్తిల్ల చేసేదును. బాగా గమనించండి, తలలాడు నా ఖడ్గము అని రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది ద ఫ్లాష్ ఆఫ్ ద స్వర్డ్ అని రాయబడింది. ఈ తలతలలాడే ఖడ్గాన్ని సాక్షాత్తు దేవుడు తన చేత పట్టుకొని ఉన్నాడట. ఎందుకు దేవుడు వాడిగలిగిన ఖడ్గము తన నోట నుండి బయలు వెడలింది రాయబడింది. ఈ బయలు వెడలిన ఖడ్గము ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 40వ వచనంలో కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే చూడండి, అనగా ఆయన తలతలలాడు నా ఖడ్గమును నూరి. ఈ ఖడ్గం ఇది మనుషుని ఖడ్గము కాదు. ఈ ఖడ్గం ఇది ఒక మనుషుని ఖడ్గం కాదు, ఇది సాక్షాత్తు దేవుని యొక్క ఖడ్గము. తలతలలాడు నా ఖడ్గమును నూరి దేవుడి ఖడ్గాన్ని పదును పెట్టాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడక మునుపే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 40వ వచనంలోనే దేవుడు తన ఖడ్గాన్ని నూరి శత్రువులకు ప్రతీకారము చేయడానికి ఆయన ఖడ్గాన్ని ఈ లోకం వైపు ఎప్పుడో ఎత్తిపెట్టాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా, ఎప్పుడో దేవుడు ఎత్తిపట్టాడు. మనుషులకు అర్థం కావట్లేదు, మనుషులకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ దేవుడు తలతలలాడే ఈ ఖడ్గాన్ని నూరి ప్రతీకారము చేయడానికి
శత్రువులు అనగా ఎవరైతే శత్రువులు అనబడిన వారు అందరికీ ప్రతీకారం చేయడానికి ఆయన ఖడ్గాన్ని నూరి చేత పట్టుకొని ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ స్వరాన్ని అనగా దేవుని స్వరాన్ని నువ్వు నెమ్మదిగా గమనించడానికి ఇష్టపడు. దేవుని స్వరాన్ని నీ హృదయంలోకి ఆస్వాదించడానికి సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించుకో. ఇది మానవ స్వరం కాదు, సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి శత్రువుల మధ్యలో నువ్వు సేవ చేస్తున్నావు, శత్రువుల మధ్యలో పరిచర్య చేస్తున్నావు, శత్రువుల మధ్యలో చాలాసార్లు అనేక సార్లు అనూహ్యమైన పరిస్థితుల్లో నీ పరిచర్య కొనసాగుతుంది. ఇక వీళ్ళ మధ్యలో నేను సేవ చేయలేను, వీళ్ళ మధ్యలో నేను ముందుకు వెళ్ళలేను, వీళ్ళ మధ్యలో ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేసి నేను జై జీవితాన్ని పొందలేరని చాలాసార్లు నువ్వు కృంగిపోతున్నావు కదూ. చాలాసార్లు నీ పరిచర్యలో వెనుకడుగు వేయడానికి కారణం ఏంటంటే నాతో పాటు ఎవరున్నారన్నా, నేను ఒక్కడే ఉన్నాను. ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని బాధ ఏంటో తెలుసా? ఒక్క సేవకుని బాధ. ప్రపంచంలో ఉన్న భారములన్నీ ఒక తక్కెట్లు వేసి పెడితే ఒక్క సేవకుని యొక్క భారం ఎదుట ప్రపంచ భారం అంతా తలకిందులై పాదాల ఎదుట సాగిలి పడుతుంది. కోటో చప్పట్ల గడిగా తలకిందులై సాగిలి పడుతుంది. ఈ రాత్రి సేవకుడికి దేవుడిచ్చిన భారం ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల పట్ల దేవుడిచ్చిన భారం. దేవుడు తాను అప్పగించిన సంఘాన్ని తిరిగి ఆయన చేతికి అప్పగించడానికి సిద్ధపరచబడినటువంటి యాజకీయ సమూహంలో బ్రతకడానికి దేవుని కొరకు ఆరాటపడుతున్నటువంటి దైవ సేవకులు ఈ రాత్రి ఇక్కడికి వచ్చి ఉన్నారు. కడుపు మార్చుకుంటూ కన్నీటితో దేవుని కొరకు పిలుపును కలిగి, దర్శనాన్ని కలిగి, దేవుని కొరకు ప్రణాళిక కలిగి పరిచయం చేసే దైవ సేవకులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. శత్రువులకు ప్రతీకారము చేయడానికి. ఏ శత్రువుల మధ్య అయితే నువ్వు సేవ చేసి అలిసిపోతున్నావో, ఏ శత్రువుల మధ్య అయితే జయ జీవితాన్ని చూడలేకపోతున్నావో, ఏ శత్రువుల మధ్య అయితే నిస్సహాయత కలిగి అనేక సార్లు నేను ఓడిపోయాను అనుకుంటున్నావో, నీ ఓటమిని చూసి ఈ రాత్రి దేవుడు సాక్షాత్తు తలలాడు తన ఖడ్గాన్ని నూరి నీ కొరకు, నీ పరిచర్య కొరకు జయం ఇవ్వడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా నీకు విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీ పరిచర్యలో విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నీ సేవా జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంతకంటే విశేషముగా నీ వ్యక్తిగత జీవితంలో ఓటమి పాలైన నిన్ను ఈ రాత్రి తిరిగి మరలా సజీవునిగా నిలబెట్టడానికి, తిరిగి మరలా తన వారసత్వపు నిధిలోకి నిన్ను తీసుకొని రావడానికి, ఎక్కడ నీ యొక్క పరిచర్యలో క్షామము చేత నింపబడిందో, ఎక్కడైతే నీ పరిచర్యలో అనేక అలజడుల చేత నింపబడ్డావో అక్కడెల్లా ఆయన సమాధానాన్ని పంపి, తన వాక్కును పంపి ఈరోజు బాగు చేసి మరలా నేను పరిచారకుడుగా సేవకుడుగా నిలబెట్టి అభిషేకించడానికే దేవుడు ప్రతీకారము చేయడానికి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా దేవుడు ఇక్కడికి వచ్చాడు. ద గాడ్ ఈజ్ స్టాండ్ బిఫోర్ us. ఎప్పుడు శత్రువులకు ప్రతీకారం చేసే ఆ ఖడ్గము దేవుని చేతిలో ఉంది. చాలాసార్లు నువ్వు అనుకుంటావు నా బలం ఎలా ఉంది, నా బలం ఏ పాటిదని. కానీ నీతో ఉన్న బలాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీలో ఉన్న అభిషేకాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీకు ఇవ్వబడిన దైవ ప్రత్యక్షత గురించి నువ్వు ఆలోచించగలిగితే ఈ రాత్రి నీ జీవితం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్తున్నాడు నీతో, ఈ రాత్రి దేవుని యొక్క దర్శనం నీకు అర్థమైతే, దేవుని చిత్తం నీ జీవితంలో అర్థమైతే, దేవుని యొక్క బలమేంటో నీకు అర్థమైతే ఈ రాత్రి నీవంటే ఎవరో నీకు అర్థమయ్యేటట్టు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుడు నిన్ను సంధించే సమయం ఇది. ఐగుప్తు దేశంలో అందరూ ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజుల యొక్క బలం ఉన్నది. ఐగుప్తు దేశంలో ఫరో బలమే, ఆ బలము చేత ఆ దేశమంతా ఏలుబడి అవుతుంది. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి పంపబడిన మనుషుడు మిద్యాను దేశంలో నుంచి వచ్చాడు. అది కూడా హోరేబులో నుంచి దేవుని దర్శనాన్ని కలిగి వచ్చాడు. ఇప్పుడు దేవుని దర్శనం కలిగిన వ్యక్తి ఐగుప్తు దేశంలోకి వెళ్తే ఎవరు హానర్ చేయడానికి ముందుకు రాలేదు. ఆమేన్. నేను హోరేబులో నుంచి వచ్చాను, సాక్షాత్తు నాకు హెబ్రీయుల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, సాక్షాత్తు నాకు దేవుడు మండుచున్న పొదల నుండి ప్రత్యక్షమైనప్పుడు, హెబ్రీ అనగా నిర్గమకాండం 3వ అధ్యాయం 4-5 వచనాలలో ఆయన నాతో కనబడి మాట్లాడినప్పుడు ఆ ప్రత్యక్షతకి నేను మండుచున్నటువంటి ఆ పొదలో ఉన్న అగ్ని నా హృదయంలో మండుతుంది అని ఐగుప్తులో ఉన్న ప్రజలకు చెప్తే ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు. దే కాంట్ బి అండర్స్టాండింగ్ వాట్ హీ సా అట్ ద మౌంట్ ఆఫ్ హోరేబ్. హోరేబులో తను ఏం చూశాడో అది ప్రజలకు చెప్తే అర్థం కాలేదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నీ భారం ప్రజలకు అర్థం కాకపోవచ్చు,
నీ ప్రయాస ప్రజలకు అర్థం కాకపోవచ్చు, ఒకవేళ నీ కుటుంబస్తులకు, నీ రక్త సంబంధులకు, ఇంట్లో ఉన్న నీ భార్యకు, నీ బిడ్డలకు నువ్వు అర్థం కాకపోవచ్చు. కానీ నీకు దర్శనమిచ్చి నడిపిస్తున్న యేసు నిన్ను అర్థం చేసుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీకు దర్శనమిచ్చి నడిపించిన యేసు, నీకు పిలుపునిచ్చి నడిపించిన యేసు, మరలా నిన్ను స్థిరపరచబోతున్న యేసు, మరలా నిన్ను మండించబోతున్న యేసు, మరలా నిన్ను దైవాగ్ని చేత నింపబడుతున్న యేసు ఈ రాత్రి మరలా నిన్ను బలపరచబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరలా నిన్ను బలపరచబోతున్నాడు. He will be strength. He will be strength. మరలా నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. భయపడకు. ఐగుప్తుల్లోకి వెళ్తే ఒక్కరు కూడా మోషేను గుర్తించలేదు, స్వజనులు గుర్తించలేదు. చివరకు ఇంట్లో ఉన్నటువంటి మిరియాము, ఇంట్లో ఉన్న అహరోను, ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క తల్లినటువంటి వాళ్ళెవ్వరూ కూడా, అమ్రాము, ఎవరు కూడా గుర్తించలేదు. ఏ ఒక్కరూ మోషేని హానర్ చేయలేదు. బిడ్డా, ఈరోజు ఈ లోకం నీకు హానర్ చేయలేదని, లోకం నిన్ను అర్థం చేసుకోవట్లేదని, లోకం నిన్ను గుర్తించట్లేదని చాలాసార్లు నువ్వు ఆలోచించి దిగులు పడిపోతున్నావు కాదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నిన్ను చాలాసార్లు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకపోయినా, నీతో ఉన్నవారు అర్థం చేసుకోకపోయినా, నీకు దర్శనమిచ్చింది నడిపించడానికి నిన్ను వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఇంకా దేవుడు నిలబెట్టి పరిచర్య చేయిస్తున్నాడు. నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి నడిపిస్తున్నాడు. ఇప్పుడు చదవండి నాతో పాటు దయచేసి నిర్గమకాండం. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండును. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు నాకు నిశ్చయముగా తోడై ఉన్నాడు. కైకూడు சொல்லுங்கம்மா. தமிழ் தெரியுமா? உங்களுக்கு தமிழ் தெரியுமா? నాకు తమిళ్ తెలియదు. పక్కన వాళ్ళకి చేయి చెప్పండి, ఈరోజు దేవుడు నిశ్చయముగా నాకు తోడై ఉన్నాడు. నన్ను ఈ భూలోకానికి పంపించాడని ఒక సూచన నన్ను నా పరిచర్యలో జరగబోతున్నది. ఆమేన్. ఇప్పుడు దేవుడు నిన్ను పంపాడన్న సూచన ఒకటి ఈ దినాన దేవుడు కనపరచాలనుకుంటున్నాడు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? దేవుడు నిన్ను పంపాడడానికి ఒక సూచన ఈ రాత్రి దేవుడు నీకు తెలియచేయబోతున్నాడు. ఆ సూచన ఏంటో తెలుసా? మోషేకి ఆ యొక్క 3వ అధ్యాయంలో ఆ మండుచున్న పొదలో ఉన్న అగ్ని కనబడింది ఒక్కసారే. కానీ మోషే అనగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము దేవుని పర్వతము వైపు అనగా ఆ పర్వతానికి ఎక్కి అనగా దేవుని వైపు చూస్తూ పరలోకం మహిమలోకి వెళ్ళేంత వరకు ఆ అగ్ని తన హృదయంలో ఆరిపోలేదట. ఆ పిస్కా కొండ మీదకి వెళ్ళేంత వరకు అగ్ని ఆరిపోలేదు. ఈ రాత్రును మంచం పట్టేంత వరకు, మరణము చేరువయ్యేంత వరకు, చివరకు నీ కాళ్ళు మంచం మీద చాపుకోనిక ముడుచుకొని బ్రతకలేనంత క్షీణత లేకొచ్చినా కూడా ఏ అగ్ని అయితే ఈ రాత్రి నీలో మండుతుందో అది కడవరకు మండబోతుంది. కడవరకు నిన్ను మండించబోతుంది. నువ్వు మండడమే కాదు, అనేకులు నువ్వు మండించబోతున్నావు. నువ్వు మండడమే కాదు, అనేకులు నీ ద్వారా ప్రభావితం చేయబడబోతున్నారు. నువ్వు మండడమే కాదు, అనేకులు దేవుని యొక్క ప్రత్యక్షతను నీ వాక్యము ద్వారా అనేకులు ప్రభావితమై నిన్ను దేవుడు పంపాడనకు సూచన నీ ద్వారా సూచక్రియలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ ద్వారా దేవుడు సూచక్రియలు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. నీ ద్వారా దేవుడు మహత్కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? తలలాడే తన ఖడ్గాన్ని నూరి శత్రువులకు ప్రతీకారము చేయడానికి నీ పక్షముగా నిలబడిన వారు ఒకరున్నారు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రభువు. భయపడకు. మోషేతో చెప్పిన ఒకే ఒక్క మాట, నేను నిన్ను పంపినట్టుకు ఇది నీకు సూచన అయ్యున్నది. నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ప్రారంభించాడు. దేవుడు పని చేయడం ప్రారంభించాడు. దేవుడు కదలడం ప్రారంభించాడు. ఒక గొప్ప దైవజనుడు ఈఎం బౌన్స్ అనే గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, చాలామంది దేవునికి పని లేకుండా చేస్తారట. చాలామంది దేవదూతలకు పని కల్పించారట. ఎందుకు దేవదూతలకు పని కల్పించరు? ఎందుకు దేవునికి పని కల్పించరంటే వీళ్ళు ప్రార్థించడం ఆపివేస్తారు. వెన్ యూ స్టాప్ ద ప్రేయర్, ద గాడ్ కాంట్ మూవ్.
నువ్వు ప్రార్థించడం ఆపేస్తే దేవుడు నీ జీవితంలో నుండి కదలడం ఆగిపోతాడు. నువ్వు ప్రార్థించడం ఆపేస్తే, నువ్వు దేవునితో మాట్లాడడం ఆపేస్తే, నువ్వు దేవుని స్వరం వినడం ఆపేస్తే. ఎందుకంటే దావీదు కీర్తన 29:4-5 రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల్లమని విరుచును. దేవుని స్వరము వినే మనుషులు దేవుని కావాలి. దేవుని స్వరం వినే మనుషుల కొరకు ఈ రాత్రి దేవుడు తన ఖడ్గాన్ని నూరి నీ కొరకు నిలబడి ఉన్నాడు. బిడ్డ, నువ్వు దేవుని స్వరం విని ఎంతకాలం అయింది? నువ్వు దేవుని చిత్తాన్ని అనుకరించి ఎంతకాలం అయింది? దేవుడు నిన్ను పంపేయడానికి సూచన అనేకం నీ జీవితంలో జరుగుతున్నాయన్న మాటే కానీ నిజముగా దేవుడు నీ జీవితంలో చలించి, ఉనికి కలిగి చలించి ఎంతకాలం అయింది? ఎప్పుడైనా దేవుడు నీ ముందు నడవడం నువ్వు చూసావా? ఎప్పుడైనా దేవుడు నీ ముందు మాట్లాడడం నువ్వు విన్నావా? ఎప్పుడైనా దేవుని స్పర్శ నీ పరిచర్యలో కదలడము, మెదలడము లేదా నిన్ను తాకడం ఎప్పుడైనా నువ్వు అనుభవించావా? నీ ద్వారా దేవుడి రాత్రి ఒక సూచక్రియ కాదు, అద్భుతాలు వెంబడి ఇంకా అద్భుతాలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేయబోతున్నాడు. నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాడు, అద్భుతాల వెంబడి అద్భుతాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. సూచక్రియలు నీ ద్వారా చేయించబోతున్నాడు, మహత్కారాలు నీ ద్వారా చేయించబోతున్నాడు. దేవుడు నిన్ను పంపడానికి ఒక సూచన కలుగు చేయబోతున్నాడు. ఆ సూచన ఏంటో తెలుసా? ఎండిపోయిన కర్ర లాంటి చిన్న పరికరం నీ దగ్గరున్న అద్భుతాలు ఇంకా ఆరంభించబడినట్టే. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా ఆరంభించబడినట్టే. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, మీరు ఎప్పుడైనా పాతకాలంలో మాంత్రికులను చూస్తే ఆ మాంత్రికుల యొక్క దండము చాలా బంగారుతోనూ లేక వెండితోనూ ఉంటుంది. అవునా కదా? అవునా కదా? మాంత్రికులకి దండం ఎలా ఉంటుంది? వెండితోనూ బంగారుతోనూ తయారు చేయబడుతుంది. దేవుడు హోరేబులో మోషేని పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఈ హోరేబులో ఉన్నటువంటి మోషేని ప్రత్యేకంగా రాజభవన్లోకి పంపిస్తున్నాడు. ఇప్పుడు రాజభవన్లోకి వెళ్తున్నటువంటి మోషేకి ఒక బంగారు కర్ర చేతికిచ్చుంటే ఎంత ఆనర్గా ఉండేది. దేవుడు కూడా కొంచెం వాల్యూ పెరుగుండేది అనుకుంటా. ఒకళ్ళు తీసుకెళ్ళిన కూడా కొంచెం వాల్యూ, అది కూడా 24 క్యారెక్టర్ అయితే బాగుండేది, లేదా కేడిఎం అయితే ఇంకా బాగుండేది. ఒకళ్ళు దానికి వైడూర్యాలు వజ్రాలు పొదుగుంటే బాగుండేది. కానీ ఇప్పుడు తన దగ్గర వైడూర్యాలు వజ్రాలు లేవు, కేవలము ఒక ఎండిపోయిన కర్రను చేత పట్టుకొని రాజభవంతులోకి వెళ్ళిన వ్యక్తిని చూసి సకల ప్రజలు భయపడేటట్టు దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. ఈ రాత్రి నీ దగ్గర వెండి లేకపోవచ్చు, నిన్నే. ఈ రాత్రి నీ దగ్గర ధనం లేకపోవచ్చు, ఈ రాత్రి నీ దగ్గర ఏది లేకపోవచ్చు, ఈ రాత్రి నీ దగ్గర ఎటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. కానీ దేవుని చేతుల్లో ఉన్నటువంటి ఆ చిన్న ఎండిపోయిన విశ్వాసం, చిన్న చేతి కర్ర, ఒకవేళ ఎండిపోయినటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉండొచ్చు, కానీ ఎండిపోయిన అనుభవాలను దేవుడు ఆశీర్వాదపు అనుభవాల ఓటను కలుగు చేయబోతున్నాడు. ఆశీర్వాదాల అనుభవాల ఓటలు కలుగుబోతున్నాయి. భయపడుకో. ఆ ఎండిపోయిన కర్రతో దేవుడు 10 అద్భుతాలు చేస్తుంటే ఆశ్చర్యపడిపోయారు. ఎర్ర సముద్రం వచ్చింది ఎదురుగా. మోషే అనుకుంటున్నాడు, ఎలా దాటాలి? ఈ 25 లక్షల మందిని ఎలా దాటించాలి? ఎలా వీళ్ళని తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే ఆ పక్కనున్న కొంతమంది సలహాలు చెప్పుండొచ్చు. అయ్యా, మేము అప్పుడే చెప్పా కదా అప్పుడే చెప్పా కదా వస్తూ ఐగుప్తు దేశంలో ఉన్న కత్తులు కూడా తీసుకొద్దామని నువ్వు వద్దన్నావు. ఐగుప్తు దేశంలో ఉన్న డాలులు తీసుకొద్దాం అనుకున్నావు, అవి కూడా నువ్వు వద్దన్నావు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న డాలులు, చేతికర్రలు లేదా చిన్న చిన్న కత్తులైనా తీసుకొచ్చుంటే ఇప్పుడు యుద్ధానికి పనికి వచ్చుంటేవు కదా అని అనుకుని ఉండొచ్చు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాలలో మనం మానవ సంబంధమైన వాటి మీద ఆధారపడి బ్రతకాలనుకుంటాం, లేకుంటే మానవ సంబంధమైన వాటి మీద ఆధారపడి పరిచర్య చేయాలనుకుంటాం, మానవ సంబంధమైన ఉపకరణాల మీద నువ్వు పరిచర్య చేయాలనుకుంటావు. కానీ దేవుని ప్రణాళిక ఏముంటుందంటే, మానవ సంబంధమైన బాహువు వారికి ఈరోజు అండగా ఉంటే మనకు పరలోకపు దేవుడు అండగా ఉన్నాడు. కోటో, పరలోకపు దేవుడు నీకు అండగా ఉన్నాడు. ఎప్పుడు ఎర్ర సముద్రం ముందు నిలబడింది, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నాకేళ నువ్వు మొరపెడుతున్నావు, ఏదైతే నీ చేతుల్లో ఉందో ఆ ఎండిపోయిన కర్రను చేత పట్టుకొని సముద్రం వైపు చూపు. ఈ రాత్రి దేవునితో చెప్తున్న మాట్లాడి తెలుసా, నీ దగ్గర ఎండిపోయిన సంఘం లాంటి మనుషులే ఉండొచ్చు, ఒకవేళ 20-30 మంది నీ పరిచర్యలో ఉండొచ్చు,
ఒకవేళ నీవు నీ కుటుంబం పరిచర్యలో ఉండొచ్చు. ఒకవేళ ఇప్పటిదాకా నీ పరిచర్య చిరునామే లేకపోవచ్చు. ఇప్పటిదాకా నీ కుటుంబానికి అనేకులలో చిరునామా లేకపోవచ్చు. నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, ఎవరి కన్నుల ఎదుట నువ్వు తక్కువ చేయబడ్డావో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ప్రకారముగా ఈరోజు నా దేవుడు 14వ వచనం ప్రకారముగా వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగన్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ ఈథన్స్. ఈ రాత్రి దేవుడు నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు. నీ చేతుల్లో ఉన్న చిన్న ఎండిపోయిన కర్ర చాలు నేను అద్భుతాలు ప్రారంభించబడ్డానికి. శత్రువులు తరుముతున్నారు. ఈ రాత్రి నిన్ను కూడా చాలామంది తరుముతున్నారు. శత్రువు మరలా చెరపట్టడానికి ఆ మనుషుల్ని వెంబడిస్తున్నాడు. ఈ రాత్రి మరలా నిన్ను బలహీనతలకు తీసుకెళ్ళడానికి శత్రువు నిన్ను వెంబడిస్తుండొచ్చు. ఒకవేళ ముందుకు వెళ్ళలేనంత అవిశ్వాసపు జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ దాటలేనంత మహాగాధమైనటువంటి సముద్రము నీ ముందు నిలబడి సమస్యల వలయమైందని కదిలించలేకపోవచ్చు. సుడిగుండాల సమస్యల్లో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు నిరీక్షణకు ఆధారం లేకుండా క్షామముల పడి అల్లాడిపోతుండొచ్చు. కన్నా ప్రభు అంటున్నాడు, నీ చేతిలో ఉన్న విశ్వాసమైన కర్ర చాలు సముద్రం 2 పాయలు చేసి ఆరిన నేలను నడిపించబోతున్నాను అంటున్నాడు. ఆరిన నేలను నడిపించబోతున్నాను, ఆరిన నేలను నడిపించబోతున్నాను. ఇక సముద్రం నీకు దారి ఇస్తుంది. ఏ సముద్రం అయితే నిన్ను అడ్డగించిందో సముద్రం నీకు దారి ఇస్తుంది. ఏ సమస్య అయితే నిన్ను అడ్డగించిందో ఆ సమస్య నీ ముందు ప్రణమిల్లుతుంది. ఆ సమస్య నీ ముందు ప్రణమిల్లుతుంది. ఈ రాత్రి నేను పిలిచిన దేవుడు శక్తిమంతుడు. తలతల నూరే ఖడ్గాన్ని చేత పట్టుకొని శత్రువులకు ప్రతీకారం చేయడానికి నీ పక్షంగా నిలబడిన దేవుడు మహాగణుడు. He stand before us the only for the servant of the gods. సేవకుని కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అర్థమైతే ఎవరు దేవుని సేవకు రాకుండా ఆగరు. పరిపూర్ణంగా దేవుని సేవకు రాకుండా ఎవరు ఉండరు. అసంపూర్ణమైన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తుంటే సంపూర్ణంగా దేవుని చేతిలోకి వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చూడు. కక్క కొట్టు చప్పట్లు గట్టిగా. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఆలోచించి చూడు. నా దేవునికి ఈరోజు నువ్వు కావాలి. నా దేవునికి నువ్వు కావాలి. ఈరోజు ఏ సముద్రం అయితే వారికి దారివదనుకున్నాడో సముద్రం దారివిచ్చింది. సముద్రం నడుచుకొని వెళ్ళారు, అవతలికి వెళ్ళిపోయారు. అవతలికి వెళ్ళి చూస్తే శత్రువు వెంబడిస్తున్నాడు. ఏ శత్రువునైతే వాళ్ళు చూశారో ఇక జీవితంలో ఎన్నడూ చూడకుండా దేవుడే శత్రువులకు ప్రతీకారం చేసి సముద్రములో సీసమును ముంచినట్టు దేవుడు వారిని ముంచేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు వారిని ముంచేశాడు. ఇప్పుడు శత్రువులతో మోషే యుద్ధం చేశాడా లేదా ఇశ్రాయేలు యుద్ధం చేశారా? దేవుడు యుద్ధం చేశాడా? చెప్పండి చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేవుడు యుద్ధం చేశాడా? మోషే యుద్ధం చేశాడా? మోషే యొక్క భక్తి సముద్రం 2 పాయలుగా చేసిందా? దేవుని చేతిలో ఉన్నటువంటి ప్రతీకారం చేసే ఖడ్గము అనగా ఐగుప్తులతో యుద్ధం చేసిందా? ఎవరు చేశారు చెప్పండి? ప్రతీకారం చేసే దేవుని చేతిలో ఉన్న ఖడ్గము శత్రువులకు ప్రతీకారం చేసి వీళ్ళని సురక్షితంగా బయటకు పంపించింది. ఈ రాత్రి నువ్వు భయపడద్దు బిడ్డ. నా దేవుడు నీ కొరకు నిలబడ్డాడు. నీకు కనబడినా కనబడకపోయినా, విజిబుల్ ఆర్ నాట్ అన్విజిబుల్, అది దృశ్యమైన అనిత్యములైన, ఈ రాత్రి దేవుని యొక్క దూతలు నీతో పాటు ఉన్నారు, నీ పరిచర్యలో ఉన్నారు. ఈ వేదిక మీద కూడా సంచరిస్తున్నారు. వేదిక మీద కూడా సంచరిస్తున్నారు. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. పాడాలందరూ. నీవే నా సర్వం యేసయ్యా, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. ఈ రాత్రి సేవకులకు విజయం ఇవ్వబోతున్న దేవుడు, నీ శత్రువులకు ప్రతీకారం చేసే
చేసే దేవుడు. ఏ శత్రువుని వెంబడిస్తున్నాడో ఆ శత్రువుని కళ్ళెదుటే సీసము వలె ముంచగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. బోలా షబా బాబా కరదరా లాబా. ఆమేన్. స్వరూపుడ నీవేనని నీ మహిమకే నన్ను నిలిపావని. సత్య స్వరూపుడ నీవేనని నీవే నన్ను నీవు పిలిచావని. మనోహరమైన నీ రూపము మరువజాలను నీ మహిమను. మదిలో మెదిలెను నీ గానము మహనీయుడవై వచ్చావని. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా. నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా. నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా గమ్యం యేసయ్యా. పాడాలందరూ. నీవే నా గానం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. ఓ లా షబా బాబా కర ఓ లియాందర లాబా రిబానా మారాబా యేసయ్యా. యేసయ్యా నా సర్వాంతరామి సత్య స్వరూపి. ఈ రాత్రి ఒక బలమైన అభిషేకం, ఈ రాత్రి బలమైన దేవుని సన్నిధి, ఈ రాత్రి బలమైనటువంటి శక్తి ప్రతి ఒక్కరి మీదకు విడుదలవుతున్న సమయం ఇది. ఈ యేసయ్యా నా యేసయ్యా. Thank you, Lord. నీవే నా గమ్యం, నీవే నా జీవం యేసయ్యా. ఈ రాత్రి దేవుని జీవం యేసుక్రీస్తు ప్రభు నీ గమ్యంగా మారి ఏ శత్రువు ఎదుటైతే నువ్వు ఇంతకాలము బానిసగా బతికావో, ఏ బంధకాల మధ్య అయితే నువ్వు ఇశ్రాయేలుగా అనేక సార్లు శత్రు దేశములు బ్రతికావో, ఈ రాత్రి నువ్వు ప్రయాస పడకనే నీకు తోడైన దేవుని కృప సాక్షాత్తు తలతలలాడే నూరే ఖడ్గము నీకు విజయాన్నిచ్చి ముందుకు నడిపించబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. నీకు విజయాన్నిచ్చి ముందుకు నడిపించబోతున్నది. రెండవదిగా చూద్దాం, దయచేసి నాతో పాటు చూడండి. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. యెహోషువ గ్రంథం లేదా 5వ అధ్యాయం ఇంకా స్పష్టంగా ఉంటుంది. 5వ అధ్యాయం 13వ వచనం.
5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ ఎరుపు ప్రాంతము ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిని కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షం ఉన్నవాడవా, మా విరోధ పక్షం ఉన్నవాడవా, నీవు మా పక్షంగా ఉన్నవాడవా, విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అన్నాడు. అని అడుగుగా ఇది బ్యాటరీ అయిపోయింది, నాకు అర్థమవుతుంది. నీవు మా పక్షంగా ఉన్నావా, కొంచెం మారిపోయింది చూడండి, మళ్ళీ చూడు, నువ్వు మా పక్షంగా ఉన్నావా, విరోధుల పక్షంగా ఉన్నావా అన్నాడు. ఇప్పుడు యెహోషువ ముందు ఓ పెద్ద యుద్ధం జరుగుతుంది, బాగా గమనించాలి. ఇప్పుడు ఆ యుద్ధము ఎలా ఉందంటే అంత భయంకరంగా ఉంది. అంతకుముందు యెహోషువతో పాటు మోషే ప్రవక్త ఉండేవాడు. ఇప్పుడు మోషే యెహోషువతో పాటు లేడు. యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. ఇక తనకెవరు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తనకు ముందుండి ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తను ఒంటరిగా అక్కడ నిలబడి ఉన్నాడు. యుద్ధ భూమిలో వెళ్తూ ఉంటే ఆకాశం అంత ఎత్తు ఒక దేవదూత నిలబడి ఉంది. ఆ దేవదూతను చూడగానే యెహోషువ భయపడిపోయాడు. ఆ దేవదూతను చూడగానే యెహోషువ భయపడిపోయి ఆ దూసిని ఖడ్గం చేత పట్టుకొని ఆ దేవదూత నిలబడి ఉంది. యెహోషువ అన్నాడు, ఆర్ ఇన్ మై సైడ్ ఆర్ ద ఎనిమీ సైడ్? నీవు మా పక్షముగా ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా అన్నాడు. చూడండి, ఇప్పుడు యెహోషువ కలిగిన భయం ఏంటంటే, ఈ వచ్చిన దేవదూత మా పక్షంగా వచ్చిందా, లేకుంటే మా విరోధుల పక్షంగా పోరాడడానికి వచ్చిన దేవదూత అని సందిగ్ధంలో పడ్డాడు. చాలాసార్లు మన జీవితాలలో ఒక అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటనంటే, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు ఎందుకు? దేవుడు నన్ను ఇంకా ఎందుకు దీవించలేదు? దేవుడు ఎందుకు నన్ను ఇంకా ఎక్స్టెండెడ్ చేయలేదు? ఎక్స్టెండెడ్ అంటే విస్తరింప చేయలేదు. దేవుడు ఎందుకు మరలా నన్ను ఇంకా ఎందుకు అనేకుల కొరకు ఒక సాక్షాత్తంగా వాడుకోవట్లేదని చాలా ప్రశ్నలు మనసులో మిగిలిపోతుంటాయి. వాటికి జవాబులు దొరకవు. దేవుడు మాట్లాడు, మౌనంగా ఉంటాడు. నీకేమో ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు, ప్రతిరోజు ఆ ప్రశ్నలన్నీ ఆకాశం అంత ఎత్తుకెళ్ళిపోయి ఉంటాయి. వాటికి జవాబు కొరకు యెహోషువ ఒంటరిగా మైదానంలో నిలబడినట్టు ఎప్పుడైనా నువ్వు దేవుని కొరకు ఒంటరిగా నిలబడ్డావా? మరలా దేవుడిని అడుగుతున్నాడు. యెహోషువ దేవుని పక్షంగా ఆ మైదానంలో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాడు, లేదా దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఈ రాత్రి అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు. నీ జీవితంలో అనేకమైన ప్రశ్నల చేత ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ నేను ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నాను, నా పరిస్థితి ఇది కాదు కదా, నేను ఇలాగా ఉండాలి కదా, నేను అలాగా ఉండాలి కదని నీకంటూ ఒక డిజైనింగ్ కలిగి ఉంటావు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క డిజైన్ కలిగి ఉంటారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ద సమ్ డిజైన్ ఇన్ దేర్ మైండ్, ఇన్ దేర్ మినిస్ట్రీస్, ఇన్ దేర్ ఫ్యామిలీస్. కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆలోచన ప్రణాళికను కలిగి ఉంటారు దేవుని కోసం. కానీ రాత్రి నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా దేవుని కోసం నిలబడి దేవుణ్ణి అడిగావా, ప్రభువా నా డిజైన్ కంటే, నా ఆలోచన కంటే నీ ఆలోచన నా పట్ల ఎలా ఉందో తెలియచేయని ఎప్పుడైనా అడిగావా? రెండో ప్రశ్న, ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి అడిగావా, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా అని నువ్వు అడుగుతున్నావు, కానీ ఆయన చిత్తంలో నీవెలా ఉండాలని ఎప్పుడైనా అడిగావా? అడగవు నువ్వు. ఎందుకంటే మన చిత్తాన్ని, మన సొంత జ్ఞానాన్ని దేవుని యొక్క చిత్తం మీద రుద్దాలని ప్రయత్నిస్తాం. చాలాసార్లు నువ్వు దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నప్పుడు నీ స్వచిత్తం ఎప్పుడైతే సంపూర్ణంగా చచ్చిపోతుందో అప్పుడు దేవుని చిత్తము నీలో చిగురించబడడం ప్రారంభించబడుతుంది. నీ స్వచిత్తం చంపబడాలి. నీ సొంత జ్ఞానం క్రీస్తు యొక్క పాదాల చెంత పాతి పెట్టబడాలి.
నీ బాహ్యమైన స్థితి, నీ అంతరమైన స్థితి, ఇంకా అంతర్లీనంలో దాగి ఉన్నటువంటి శరీర కార్యాలన్నీ ఎప్పుడైతే చచ్చిపోతాయో అప్పుడు ఆత్మ సంబంధమైన మనుషుడు నీ ఎదుట నిలబడి నీకు బోధించడం ప్రారంభిస్తాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఆత్మ సంబంధమైన మనుషుడు. అందుకే వాక్యం రాయబడింది, ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక అని రాయబడింది. ఎవరికి పడితే వారికి దేవుని మాటలు అర్థం కావు. ఈ రాత్రి దేవుని మాటలు ఎవరికి అర్థమవుతాయంటే ఎవరైతే ఆత్మ చెప్పుచున్న మాట వినడానికి తమ చెవినిస్తారో, ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి అనుకరణలోనికి వెళ్తారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన ప్రవాహంలోనికి వారు కూడా ఒక ప్రవాహంలో ఈదడానికి సిద్ధపడతారో వారికి మాత్రమే దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. ఇప్పుడు యెహోషువ దేవుని ప్రణాళికలోనికి వెళ్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని ప్రణాళికలోకి వెళ్ళి అడిగావా, ప్రభువా నువ్వు ఎలా నన్ను చేయాలనుకుంటున్నావు, నన్ను ఎలా చేయాలనుకుంటున్నావు? చాలామంది అనుకుంటారు మణిబాబు గారండి అని. కానీ మణిబాబు ఎవరో తెలుసా? ఒక పక్షవాతపు రోగి. నడి వీధిలో ఇలా నడుచుకుంటూ తిరుగుతుంటే నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ కురీపు అన్నారు. కళ్ళంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది, కాలు చేయి చచ్చుపడిపోయింది, మాట సరిగా రాదు, నత్తితనం ఎక్కువ, నాకున్నంత నత్తి ఎవరికి లేదు, జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోయింది. నేను చేసిన బహుదేవత విగ్రహారాధన వల్ల ఆ పైచాచక శక్తులన్నీ నా శరీరాన్ని పట్టి పీడించాయి. ఎందుకంటే నేను శ్రీకాళహస్తిలో పుట్టాను, దక్షిణ కాశీలో పుట్టానని చాలా గర్వించేవాడిని. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కాశీలో పుట్టానని ఎప్పుడు నేను అనుకునేవాడిని. నిద్ర లేచిన వెంటనే అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశహం ఏషం సర్వేశం ఏషం సర్వశః యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిని. ప్రాతకాలం అరుణోదయం లేచి 4 గంటలకు ఆ స్వర్ణముఖి నదిలో నిలబడి మలలోతంత నిలబడబడి ఆ యొక్క శ్లోకాన్ని నేను చెప్పుకునేవాడిని. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి. ఈ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామ జపం చేస్తారో వారు మోక్షానికి వెళ్తున్న ప్రతీకత ఉంది. సహస్రనామం చేసిన వ్యక్తిని నేను. కానీ మనసులో నెమ్మది లేదు, ఎక్కడో తెలియని లోటు ఉంది. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క బహుదేవత విగ్రహారాధన వల్ల యక్షులతో తిరిగాను, పొంగులతో తిరిగాను, బైరాగులతో తిరిగాను, సాధువులతో తిరిగాను. భక్తి వైరాగ్యం కలిగి జీవించాలని భక్తి కలిగిన వాటికంటే భిన్నంగా నేను ప్రవర్తించాను. కానీ రకరకాల శక్తులను నా శరీరాన్ని పట్టి పీడించాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నట్టు కాదు బిడ్డ, కాలు చేయి అర్ధాంతరంగా పడిపోయింది. నడి వీధిలో పిచ్చివాడే నడుచుకుంటూ తిరిగాను, మతి చెల్లించిపోయింది. పూలమని చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను. ఇక చావే నాకు శరణ్యమని సూసైడ్ చేసుకున్నాను. తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను. అనాథ జీవితం. నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. 3 రోజులు కోమాలో ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి నా కొక్కి మంచం ముందు నిలబడి, ఆ రోజుల్లో ధర్మాసుపత్రిలో 10 రూపాయల బల్బులు ఉండేటివి. ఆ 10 రూపాయల బల్బు ఆ రూమ్లో మినుక్కుని మండుతుంది. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అబ్బాయ్ యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన నమ్ము అని అన్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఎక్కడో లోయల గుండా ప్రతిధ్వనించినట్టు ఒక శబ్దం నన్ను వెంబడిస్తుంది. శక్తినంతా కూడగట్టుకొని 3 రోజులు కోమాలో ఉన్న నేను బలవంతం కళ్ళెదిరి చూస్తే నా ఎదుటి 2 వ్యక్తులు నిలబడ్డారు. చిన్న కరపత్రిక ఇచ్చి, ఈ కరపత్రిక చదువు బాబు అన్నారు. నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, 3 కోట్ల మంది ఉన్నారు, నాకు ఈ దేవుడు అక్కర్లేదన్నాను. ఈ రాత్రి చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, కొంతమంది చట్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, కొంతమంది డినామినేషన్ భేదాభిప్రాయాలు కలిగి ఇక్కడికి రాకుండా అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది డాబాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరి కొంతమంది ఊరి చట్టాల ముందు నిలబడి అనగా వారి అరుగుల మీద నిలబడి వాక్యం వింటున్నారు, కొంతమంది బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు, మరి కొంతమంది ఆటోల్లో కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ కలుగుతుంది. ఇక ఏ నామములో రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, ఆయన గాక వేరొక దేవుడు లేడు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఆ స్వరము ఈ రాత్రి ఈ ఊరుకు వచ్చి ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇవ్వగలవా నీ హృదయాన్ని? మార్చుకోగలవా నీ జీవితాన్ని?
దిద్దుకోగలవా ఈ పాపపు జీవితాన్ని? హాస్పిటల్లో ఆ యొక్క సువార్త కరపత్రిక తీసుకొని చాలా ఇష్టంగా నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. పిచ్చోడిని తిరుగుతుంటే ఒక గుడ్డల మూట ఎప్పుడు నా చేతిలో ఉండేది. ఆ గుడ్డల మూట కింద ఆ సువార్త కరపత్రిక పెట్టుకొని ఆ రాత్రి నేను పడుకున్నా. పక్షవాతం వచ్చిన రోగికి తెలుస్తుంది ఎంత బాధ ఉంటుందనేది. కంటి చూపు సరిగా కనబడక, కాలు చేయి పూర్తిగా చచ్చుపడిపోయి, నోటి మాట సరిగా రాక ఆ రాత్రి నేను వెర్రిగా అరుస్తుంటే నా పక్కనున్న వార్డులో వాళ్ళు అనుకుంటున్నారు, ఈ రాత్రి ఖచ్చితంగా యవనస్తుడు చచ్చిపోతాడు, అందుకే అంత గట్టిగా అరుస్తున్నాడు అని అన్నారు. మధ్యరాత్రి నేను కేకలేస్తున్నాను, సర్వేశ్వర నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించు, నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించు, నా బాహ్య స్థితిని, నా పరిస్థితిని మార్చయ్యా అని కేకలేస్తున్నా. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున ఒక తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తాన్ని నేను చూచాను. అచేతన స్థితిలో పడి ఉన్న నా ఎద్దకు వచ్చి ఆ యొక్క హస్తము నిలువెల నన్ను స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు హస్తము. నన్ను బాగు చేసింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు హస్తము. నన్ను రాత్రి ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు హస్తము. ఈ రాత్రి నీ జీవితాన్ని తాకడానికే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. దూసిన ఖడ్గము చేత పట్టుకున్న ఆ దేవదూత ఎందుకు వచ్చిందో తెలుసా? నశించిన జీవితాలను బాగు చేయడానికి, చెడిపోయిన జీవితాలను బాగు చేయడానికి, రోగమైన జీవితాలను స్వస్థపరచడానికి, ఇంకా భాగ్యస్థితి మరణ జీవితాలను బాగు చేయడానికి ఈ రాత్రి దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవదూత నీ శత్రువుల కొరకు కాదు, నీ కొరకు రక్షణ ఇవ్వడానికి ఈ దేవదూత వచ్చింది. కొట్టు చప్పట గట్టిగా, ఈ దేవదూత వచ్చింది. ఆ దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవదూత యెహోషువ చూచినట్టే నా జీవితంలో కూడా రాత్రి దేవుడు దర్శనమిచ్చాడు. నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. నేను లేచి మెల్లమెల్లగా నడవడం ప్రారంభించాను. మీకులాగా అమాంతంగా నేను ఒక్కసారిగా పైకి రాలేదు బిడ్డ. కాలు చేయి కుంటుకుంటూ 100 గ్రామాలకి రేకు బూర చేత పట్టుకొని ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే విమోచకుడని ఊరు వాడ తిరుగుతున్న ఒక పిచ్చోడిని నా జీవితాన్ని దేవుడు పట్టుకొని నడిపిస్తుంటే, నాకంటే గనుడు, యోగ్యమైన వాడు, నాకంటే శ్రేష్టమైన పరిచర్య చేయగలుగుతున్న నువ్వు ఇంకా సంపూర్ణంగా దేవుని చేతులకు రాకపోతే దేవుడు ఎవరి కోసం కదలాలి బిడ్డ? ఎవరి కోసం కదలాలి? ఇంకా నువ్వు సంపూర్ణంగా దేవుని చిత్తంలోకి రాలేదు కనుకనే, ఇంకా నువ్వు దూసిన ఖడ్గం చేత పట్టుకునే దేవుని చేతులకి నువ్వు రాలేదు కనుకనే నువ్వు అపజయం పాలవుతున్నావు. అనేక సార్లు ఓటమిని చూస్తున్నావు, అనేక సార్లు కృంగిపోతున్నావు, అనేక సార్లు ఆర్థిక సంబంధం ఇబ్బందుల మధ్య నువ్వు నలిగిపోతున్నావు. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేక, జీవితాన్ని ముందుకు నడిపించలేక, శత్రువుల చేత నుంచి విడిపించబడలేక, అనారోగ్యంలో విజయం పొందలేక, స్వస్థతను చూడలేక ఇంకా ఎందుకు నువ్వు అట్టడుగును పడిపోయావో తెలుసా? నీ ప్రశ్నలకు ఎందుకు జవాబు దొరకలేదంటే ఆ దూసిన ఖడ్గం కలిగిన దేవదూత ఎవరి పక్షంగా ఉందో నీకు అర్థం కాలేదు బిడ్డ. ఆ దూసిన ఖడ్గం కలిగిన దేవదూత ఈరోజు నీ కోసం నీ పక్షంగా నిలబడబోతుంది. హూరా లాబా షాబా రాబా లాబా రీకారా లాబా. నీ కోసం ఆ దూసిన ఖడ్గం కలిగిన దేవదూత నీ పక్షంగా నిలబడబోతుంది. దూసిన ఖడ్గం కలిగిన దేవదూత నీ పిల్లల కోసం నిలబడబోతుంది. ఆ దూసిన ఖడ్గం కలిగిన దేవదూత నీ పక్షంగా నిలబడి నీ శత్రువుల మీద యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. నీ పక్షంగా ఆయన వస్తే ఆయన ప్రశ్నిస్తుంటావా? నువ్వు విరోధుల పక్షంగా ఉన్నావా, నా పక్షంగా ఉన్నావా అని? ఇదే కాదు ఇంతకాలం నువ్వు అడిగింది. నువ్వు నాతో ఉంటే నాకెందుకు ఇలా అవ్వాలి ప్రభువా? నువ్వు నాతో ఉంటే నా పిల్లలకి ఎందుకు ఇలా అవ్వాలి? నువ్వు నాతో ఉంటే నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు? నువ్వు నాతో ఉంటే నాకెందుకు ఈ అప్పుల యొక్క జాబితా? నువ్వు నాతో ఉంటే నాకెందుకు ఈ యొక్క సేవలో ఎదుగుదల లేని పరిచర్య? నువ్వు నాతో ఉంటే ఎందుకు నా జీవితంలో విశాలత కలగట్లేదు? నువ్వు నాతో ఉంటే ఎందుకని చాలాసార్లు ప్రశ్నిస్తున్నావు. ఆ ప్రభువు ఆత్మ దుఃఖపోతుంది బిడ్డ. నువ్వు వేస్తున్న ప్రతి ప్రశ్నకు జీవమగల దేవుణ్ణి బహాటంగా మరలా సులువు వేస్తున్నావు. నువ్వు యెహోషువ అడిగినట్టే అడుగుతున్నావు. నువ్వు మా పక్షంగా ఉన్నావా, విరోధుల పక్షంగా ఉన్నావా? విరోధుల పక్షంగా ఉంటే నీ కోసం ఎందుకు వచ్చి నిలబడుతుంది దేవదూత?
విరోధుల పక్షంగా ఉంటే అక్కడ వెళ్ళి శత్రువుల పక్షంగా నిలబడి ఉండేది. కానీ ఈ రాత్రి నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి విజయాన్ని ఇవ్వడానికే దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవదూత నీ కొరకు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉంది. కొట్టు చప్పట్ల గట్టిగా. దూసిన ఖడ్గము చేత పట్టిన దేవదూత, దూసిన ఖడ్గం చేత విజయం ఇవ్వడానికి, దూసిన ఖడ్గం చేత అపజయమైన నీకు జయాన్ని ఇవ్వడానికి, దూసిన ఖడ్గం చేత పట్టిన దేవదూత మరలా దీన్ని నిలబెట్టడానికి ఈ రాత్రి నీ పక్షంగా నిలబడి విజయాన్ని ఇవ్వబోతుంది. నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఈ లోకములో ఉన్నవాని కంటే మీలో నున్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీ పక్షంగా ఉన్నవాడెవడో నీకు అర్థమైతే ఈ రాత్రి నువ్వు ఉన్న పాటను లేచి దేవుణ్ణి గట్టిగా చప్పట్లు కూడా స్తుతిస్తావు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిచొస్తా. ఏ చెర అయినా ప్రభు నీకైనే జీవిస్తా, సర్వాంగముగా ప్రభువ సజీవయాగం అర్పిస్తా. అనంత జ్ఞాని యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నీ మంచి కోరేదేదో నీవు ఇవ్వబోతున్న యేసు నీ కొరకు నిలబడి ఉన్నాడు. తిరిగి మరలా నీ కుటుంబాన్ని నిలబెట్టాలని, మరలా నిన్ను అభిషేకించాలని, మరలా నిన్ను పరవశింప చేయాలని నీ మంచి కోరి నీకు ఇవ్వబోతున్న యేసు దూసిన ఖడ్గం చేత పట్టుకొని నీ కోసం నిలబడి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరులా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నీవేనయ్యా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరులా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ప్రతి సేవకుని పక్షంగా దూసిన ఖడ్గం చేత పట్టిన దేవదూత నీ కొరకే అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ పరిచయం లేవనెత్తాలని, కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి ఇవ్వాలని, పోగొట్టుకున్న సాక్ష్యాన్ని ఇవ్వాలని యేసు నీ కొరకు నిలిచి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు,
వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా 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 యేసయ్యా. అభిషేకమా నా యేసయ్యా. ఓ రలబా షబా రబా లబా యేసయ్యా. నన్నావరించిన అభిషేకమా నన్ను నడిపించే అభిషేకమా నన్నావరించిన అభిషేకమా నన్ను నడిపించు నావికా. యేసయ్యా యేసయ్యా. ఓ రలబా షబా రబా. కొట్టు 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 చప్పట్లు కొట్టు. నీలో ఉన్న ప్రతి కట్లు తెగిపడిపోతున్నాయి. ప్రతి బంధకాలు తెగిపడిపోతున్నాయి. యేసయ్యా నా ఓ లా షబా బాబా కరాలబా దురాలబా రిబాలబా రబా. ఆ దూసిన ఖడ్గం నీ కొరకు నిలబడింది. ఆ దూసిన ఖడ్గం కలిగిన దేవదూత నీ కొరకు నీ పక్షంగా నిలబడింది. నీ పక్షంగా ఎవరు లేకపోయినా ఈ రాత్రి దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని మహిమ అదుగో 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 దేవుని మహిమ దిగి వస్తున్నది. యేసయ్యా నన్నావరించిన అభిషేకమా. ఓ రాలా షబా కరాలా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కూడా దేశాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి దేవుని మహిమ నిన్ను నడిపించబోతుంది. దూసిన ఖడ్గం నీ కోసం నీ కుటుంబం కోసం ఈరోజు వచ్చిందే. ఇప్పటిదాకా ఎవరైతే నీ పక్షంగా లేదనుకొని నేను ఒంటరివాడిని అన్నారో, ఎవరైతే నీకు దిక్కెవరున్నారన్నారో వాళ్ళందరికీ జవాబు ఇవ్వడానికి, నీ మనసులో ఉన్న కోటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి నీ పక్షంగా దూసిన ఖడ్గము పట్టిన దేవదూత విజయాన్ని ఇవ్వబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ దూసిన ఖడ్గం చేత పట్టిన దేవదూత నీకు విజయాన్ని ఇవ్వబోతుంది. నేను మూడో విషయం చెప్తున్నాను, ముగింపులోకి వచ్చా. చాలా ప్రత్యేకమైంది, అందరు నోట్ చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. 7వ అధ్యాయము 20వ వచనం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలు ఊదుచు ఆ కొండలు పగలగొట్టి ఎడమ చేతుల్లో కాదన్న. 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. చదువు అది కంటిన్యూ చేయండి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలు ఊదుచు ఆ కొండలు పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బోర్లు పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేశారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మూడోది యెహోవా ఖడ్గము, ద స్వార్డ్ ఆఫ్ లార్డ్ అండ్ జెహోవా, ద స్వార్డ్ ఆఫ్ లార్డ్. మూడవ ఖడ్గం ఏంటంటే యెహోవా ఖడ్గము. ఈ యెహోవా ఖడ్గము ఎవరి పక్షంగా నిలబడుతుందనంటే, ఇప్పుడు గిద్యోను ఎక్కడున్నాడంటే మిద్యానీయులకు భయపడిపోయి
గానుగు చాటున దాక్కున్నాడు. గిద్యోను ఎక్కడున్నాడంటే గానుగు చాటున దాక్కున్నాడు. ఇప్పుడు గిద్యోను మనసులో ఏముందంటే, నా ముందున్న శత్రువులైన మిద్యానీయులు గొప్పవారు, వాళ్ళ ముందు నా బలం సరిపోదు, వాళ్ళ ముందు నేను ఏమీ చేయలేను, ఇశ్రాయేలు ముమ్మార్లు ఓడిపోతున్నారు, నేను ఒక్కడిని ఏం చేయగలను, నేను చాలా చాలా పిరికివాడినని ఆ యొక్క గానుగును దుల్లగొడుతున్నప్పుడు, గోధుమలు దుల్లగొడుతున్నప్పుడు గిద్యోను తన సొంత పనిలో ఉన్నాడు. చాలామంది ఏం చేస్తారనంటే, దేవుడేమో నిన్ను ఒక పరాక్రమ కలిగిన వ్యక్తిగా చూడాలనుకుంటుంటే నీవేమో ఒక పిరికి వాళ్ళలాగా పక్కకి వెళ్ళిపోతుంటావు. దేవుడేమో నిన్ను అనేకులు కనపరచాలని ఒక ఎక్స్టెండెడ్ పర్సన్గా, అంటే స్ప్లెండర్ ఆఫ్ డిస్ప్లే టు ఆల్ ద పీపుల్ అమాంగ్ ద జెంటైల్స్ అని రాయబడింది. అన్యజనుల మధ్య ఆయన నిన్ను తన మహిమతో నింపి మహిమపరచాలని దేవుడు కోరుకుంటుంటే, నీవు గిద్యోనులాగా వెళ్ళి నీ సొంత పనులు చేసుకున్నట్టే ఉంటుంది. సొంత పనులు చేసుకోవడం తప్పని కాదు ఇక్కడ నా ఉద్దేశం. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. దేవుని పని కంటే నీకు ఏదో ఒకటి ఎక్కువైంది ఈరోజు. ప్రార్థన కంటే ఏదో ఎక్కువైంది నీకు. ఉపవాసం కంటే ఏదో నీకు ఎక్కువైంది. ఈ రాత్రి దేవుడు ఒక ప్రశ్నను వేయనిమ్ము. ఆరంభంలో కనబడుతున్న ఆ యొక్క అగ్ని కలిగిన ఆరాటం లేదా అగ్ని కలిగిన వైరాగ్యం ఈ రాత్రి నిజంగా నీ జీవితంలో కనబడుతుందా? ఆరంభంలో కన్నీళ్లతో నింపబడి ప్రార్థించేవాడివి. ఆరంభంలో నువ్వు ఒంటరిగా రోధించి దేవుని సన్నిధిలో పెనుగులాడి ప్రార్థించేవాడివి. దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు అక్కడి నుంచి బయటకు వచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు నీకు ప్రార్థించడానికి సమయము లేదు. యూ హ్యావ్ ద నో టైమ్ బికాస్ ఆఫ్ ద ఆల్ ద బిజీ టు ఫస్ట్. యు ఆర్ ద ఆల్ ద బిజీ ఆఫ్ మ్యాన్. ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. ఇప్పుడు నీకు ఒక ఇల్లు, ఒక ఏసీ, ఒక కారు, ఒకళ్ళకి మంచి బైకు, ఒకవేళ నీకున్నటువంటి మంచి బిల్డింగు, నీ చుట్టూ సపరిపారం ఒక 52 ఇంచ్ ఒక టీవీ, ఒకటి ఎల్ఈడి టీవీ. నీ స్థితి మారిపోయింది. ఒకప్పుడు నువ్వు ఎంతో దయనీయంగా ఉండేవాడివి, ఇప్పుడు అన్ని విషయాలు దీవించబడ్డావు. దీవించబడిన దేవుణ్ణి మర్చిపోయావు. నేను ఏ దేవుడైతే నిన్ను పైకి తెచ్చాడో, ఏ దేవుని వల్ల నీ దిశ మారిందో, ఏ దేవుని వల్ల నీ కుటుంబంలో క్షామము పోయి క్షేమం వచ్చిందో, ఆ దేవుణ్ణి మరిచిన వాళ్ళు ఈ రాత్రి చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ సో బిజీ. ఎంత బిజీ అంటే వాళ్ళు బిజీ అంటే దాని అర్థం ఏంటంటే ద బీ అండర్ అండ్ ద సాటన్ ఆఫ్ యోక్ అని రాయబడింది. ద బీ అండర్ ద సాటన్ ఆఫ్ యోక్ అంటే ఎవరైతే దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేస్తారో వారు బిజీ అయిపోతారు. వాళ్ళ బిజీకి అర్థమైందంటే వారు శాతానుడి యొక్క కాడి కింద ఉంటారు. దేవుని కాడి కింద ఉండరు వాళ్ళు. ఈ రాత్రి దేవుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కువ సమయం ఏ కాడి కింద ఉన్నావు? సెల్ ఫోన్ కాడి కింద ఉన్నావా? ప్రార్థన లేని కాడి కింద ఉన్నావా? వాక్యము లేని కాడి కింద ఉన్నావా? దేవుని చిత్తము ఎరగని మనుషుడిగా జీవిస్తున్నావా? దేవునితో పెనుగులాడకుండా, ఒంటరిగా దేవునికి సమయం ఇవ్వకుండా, ఏకాంతంగా దేవునితో గడపకుండా మనుషులతో సమయం గడపడానికి నీ సమయాన్ని హెచ్చించి బతుకుతున్నావో ఆలోచించి చూడు. గిద్యోను దాగినట్టే, గిద్యోను సొంత పనులు వెతుక్కున్నట్టే ఉంది రాత్రి. నువ్వు దేవుడు నీతో మాట్లాడుతుండగా దేవుని స్వరాన్ని నిర్లక్ష్య పెడుతున్నావు. దేవుడిని హెచ్చరిస్తుండగా దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నావు. దేవుడిని దర్శిస్తుండగా దర్శనాన్ని విస్మరిస్తున్నావు. దేవుడిని హృదయాన్ని తడుతుండగా అనేకసార్లు తడుతున్న దేవుని గురించి నిర్లక్ష్య వైఖరి కలిగి నిద్రిస్తున్నావు. ఇప్పుడు నీ స్థితి ఎలా ఉందంటే ఆత్మ సంబంధమైన విషయంలో దిక్కుమాలిన వాడిగా, దౌర్భాగ్యుడిగా మిగిలిపోయావన్న విషయం నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సంఘం ఎలా తయారైందంటే ద చర్చ్ ఆల్వేస్ అండ్ డిపెండ్ ఆన్ టు ద టెక్నాలజీ. మంచి సిస్టమ్ ఉండాలి, క్షమించండి నన్ను, మంచి సిస్టమ్ ఉండాలి, మంచి ఎక్విప్మెంట్స్ ఉండాలి, లైవ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండాలి. కానీ వీటన్నిటికంటే ముందు యేసు నిన్ను నడిపిస్తున్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. బిడ్డ, దేవుని శక్తి నీకు అవసరమన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. దేవుని ప్రణాళికలో నువ్వు తప్పిపోతున్న విషయం నీకు అర్థమవుతం లేదు. నీ సొంత పనులు ఎక్కువైపోయాయి దేవుని పని కంటే ఎక్కువ. దేవుడు నీతో మాట్లాడాలని చాలాసార్లు ఎదురు చూస్తున్నాడు, అయినా నువ్వు రావట్లేదు. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, అపజయాలు జరుగుతున్నాయి, శత్రువు నీ మీద పడుతున్నాడు, నీకు సంబంధించిన దాన్ని పాడు చేస్తున్నాడు. చాలాసార్లు శత్రువు చేతుల బందీగా మారిపోయి నీ కుటుంబం అనేకసార్లు అవమానించబడ్డారు. నీ కుటుంబం చాలాసార్లు అవమానాల గుండా ప్రయాణం చేస్తున్నా, నీ పరిచర్య అవమానాల గుండా పరిచర్య చేస్తున్నా, నీ పిల్లలు అనేకసార్లు అనారోగ్యాల మధ్య పరిచర్య చేస్తున్నా, నీకు అర్థం కాలేదు. ఏదో నేను పోగొట్టుకున్నా,
ఐ హ్యావ్ టు లాస్ట్ ఆన్ సంథింగ్ ఇన్ మై లైఫ్. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఏదో కొదువైంది అనుకుంటున్నావు కదూ. ఆ కొదువు ఏంటంటే దేవునికి నువ్వు సమయం ఇవ్వకపోవడమే. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. దేవునికి సమయం ఇవ్వకపోవడం. ఈ రాత్రి దేవునికి నువ్వు సమయం ఇచ్చే మనుషుడుగా ఉన్నావా, లేకుంటే దేవుని మాటను దాటి వెళ్ళిపోయే మనిషిగా ఉన్నావా? మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఇప్పుడు గిద్యోను పిరికివాడై గిద్యోను దాక్కున్నాడు గానుగు చోట్ల వెళ్ళి, గోధుమలు దొల్లగొడుతున్నాడు. మిద్యానులు వచ్చి ఇశ్రాయేలు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సాతానుడు వచ్చి చాలామంది నీ సంఘంలో విశ్వాసులు అవిశ్వాసులుగా చేస్తున్నాడు. చాలామంది కుటుంబాలను పాడు చేస్తున్నాడు. చాలామంది కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. ఒకవేళ మిద్యాన్ లాంటి శత్రువు ఈ బొడ్డువాను పాలెంలోకి వచ్చి చాలా కుటుంబాలని అల్లుకొల్లోలం చేస్తుంటే, చాలా కుటుంబాలని బలహీనపరుస్తుంటే, చాలా కుటుంబాలని ఓటమిలోకి నెట్టేస్తుంటే, చాలా కుటుంబాలని బానిసత్వంలోకి నెట్టేస్తుంటే, నువ్వు ఒక్కడవే దేవుని కోసం నిలబడాల్సింది పోయి నీ సొంత పనులు చేసుకుంటూ దేవుని కొరకు గోజాడవా? దేవుని కోసం ప్రార్థించవా? నశించిపోతున్న ఈ ప్రాంత ప్రజల కోసం నీకు అర్థం కావట్లేదా? నీకు నశించిపోతున్న ఈ ప్రజల గురించి నీ హృదయంలో భారము లేదా పోరాటం కలగట్లేదా? అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు ఈ జనాంగం కోసం. ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. నేను ఈ ఊర్లోకి రాగానే ఒక తెలియని ఆత్మ సంబంధమైన స్పర్శ నాకు కలిగింది. ఏంటంటే నా సొంత ఊరికి వచ్చినంత అనుభూతి నాకు కలిగింది. కలిగింది. కారణం ఏంటంటే ఈ ప్రాంత ప్రజల కోసం గత 3 సంవత్సరాలుగా ప్రార్థించి దే హ్యావ్ టు ప్రే టు లోడ్ అంటూ వాట్ గాడ్ విల్ డూ ఫర్ అస్. ఈ ఒక్కరోజు ఇక్కడ రావడానికి, ఈ 10వ రోజు ఉపవాసంతో రావడానికి దేవుడు చూపించాడు కృప. ఈ 10 రోజులు దేవుని సన్నిధిలో బ్రతిమలాడా. నేను రోజున ఇక్కడ ఏం జరిగిందో కనుక్కొని తల్లడిల్లిపోయాను. నా సోదరుడు అహరోన్తో చెప్పాను, అహరోన్, రేపు చినుకైనను భూమి మీద పడదు, రేపు మీటింగ్ సవ్యంగా జరుగుతుంది. ఇట్స్ ద గాడ్స్ ద ప్రొఫెసీ టు యూ. యూ విల్ బి సీట్. టెంట్లు ఎందుకు వేసావో నాకు తెలియదు, ఇవన్నీ ఎందుకు వేసావో నాకు తెలియదు. రేపటి దినాన దేవుడు అద్భుతాన్ని చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఈ రాత్రి చేశాడు. నువ్వు చూస్తుండగా కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి చేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇప్పుడు దేవుని కోసం అనుకో. ఇప్పుడు నీ చుట్టూ అన్ని జనులు అనగా నాస్తికులు, విగ్రహారాధికులు, ఇంకా యేసుని ఎరగని వాళ్ళు మిద్యానుడైన సాతానుడి చేతుల్లో బందీలుగా పట్టబడి వెళ్ళిపోతుంటే నువ్వు సొంత పనులు చేసుకుంటున్నావంటే నిన్నేమన్నాలి? ఈ రాత్రే దేవునికి నమ్మకం ఏంటో తెలుసా? ఎక్కడ నువ్వు పిరికివాడుగా అయిపోయావో, ఎక్కడ నువ్వు శత్రువులు చూసి భయపడిపోయావో, ఎక్కడ నీ ప్రజలను రక్షించుకోలేని బలహీనుడుగా మారిపోయావో, వారి మధ్యలోకి దేవుడు నిన్ను వచ్చి ఏమని పిలుస్తున్నాడంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఇప్పటిదాకా లోకమంతా నీకు పెట్టిన పేరు నువ్వు పిరికివాడని, ఇప్పటిదాకా లోకం పెట్టిన పేరు నువ్వేమీ చేయలేవని, ఇప్పటిదాకా లోకం పెట్టిన పేరు అసలు నువ్వు ఆడపిల్లవు నువ్వేమీ పరిచయం చేయలేవని, ఇప్పటిదాకా చాలాసార్లు నువ్వు తిరస్కరించి బయటికి నెట్టేసి ఉండొచ్చు. కానీ నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక పరాక్రమం కలిగిన సేవకుడివి, పరాక్రమం కలిగిన సేవకురాలివి. కొట్టు చప్పట్ల గట్టిగా. పరాక్రమం కలిగిన సేవకుడివి, పరాక్రమం కలిగిన సేవకురాలివి. భయపడకు. ఈ రాత్రి దేవునికి నువ్వు కావాలి. నీ మనసులో అయితే మిద్యాను చూసి భయపడిపోయి పిరికివాడుగా ఉన్నావు. కానీ నిన్ను గురించి దేవుని మనసులో అయితే పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అనుకుంటున్నాడు. కోటో చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడు బిడ్డ. ఏమనుకుంటున్నావు నీ గురించి? యు ఆర్ నాట్ ద ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఆర్డినర్డ్ బై ద గాడ్ ఆఫ్. నువ్వు దేవుని వలన అభిషేకించబడిన వ్యక్తివి. నువ్వు సామాన్యుడు కానే కాదు, అసామాన్యమైన దేవుని చేత కదిలించబడే దేవుని పరికరానివి నువ్వు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుని పరికరానివి. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న మనుషుడివి. ఇప్పుడు గిద్యోను దేవునికి అవసరం. ఈ రాత్రి చాలామంది ఇక్కడ దేవునికి అవసరం. చాలామంది దేవునికి అవసరం. నేను ఎందుకో చాలా బాధతో చెప్తున్నా, నువ్వు అవసరం బిడ్డ. దేవునికి నువ్వు అవసరం, నీవే అవసరం. ఇప్పుడు ఆ గిద్యోను ఎవరో కాదు, ఎక్కడైతే నువ్వు దాక్కున్నావో, నువ్వు దాచబడిన ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు.
నువ్వు ఏ బలహీనతను చూసి దాక్కున్నావో, ఏ పరిస్థితిని చూసి దూరంగా వెళ్ళిపోయావో, ఏ బలహీనతను చూసి ఇక నేను సేవ చేయాలనుకున్నావో, ఏ మనుషుల జీవితం ఇక ముందుకు వెళ్ళాలనుకున్నావో, ఏ మిథ్య లాంటి పరిస్థితులు చూసి ఇక నేను ముందుకు వెళ్ళి సేవ చేయాలనుకున్నావో, వాళ్ళందరి కన్నులు ఎదుట నా దేవుడు అంటున్నాడు, బిడ్డా నువ్వు ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడు నా దృష్టిలో అంటున్నాడు. కోటు చప్పట్లు గట్టిగా. నువ్వు ఒక పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, నువ్వు ఒక పరాక్రమం కలిగిన యోధుడివి. ఈరోజు నువ్వు దేవునికి చాలు. ఏ గిద్యోన్నైతే ఊరు వారందరూ పిరికివాడు అన్నారు, ఆ పిరికివాడితో పాటు 3,000 మందిని దేవుడు వెంట పెట్టుకొని మిద్యానీలు తుత్తునీలుగా ఓడించాడు. కోటో చప్పట్లు ఇంకా గట్టిగా. 300 మంది. నీతో చాలా తక్కువ మంది ఉండొచ్చు, ఒకవేళ నీకు సమూహమే లేకుండా పోవచ్చు, ఒకవేళ నువ్వు మంచి టీమే బిల్డ్ చేయలేకపోవచ్చు, ఒకవేళ నీతో పాటు మంది మార్బలం సఫరి పరివారం లేకపోవచ్చు, కానీ అన్నిటికంటే ఎక్కువగా యేసు సర్వ సైన్యాధ్యక్షుడుగా నీకోసము దూసిన ఖడ్గం చేత పట్టుకున్న దేవదూత ఎక్కడ నిలబడిందో అక్కడ యెహోవా ఖడ్గం నీకోసం నిలబడి ఉన్నది రాత్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీకోసం దేవుడు నిలబడి ఉన్నాడు, నీకోసం నిలబడి ఉన్నాడు, నీకోసం మరలా లేపబోతున్నాడు, మరలా నిన్ను కట్టబోతున్నాడు, మరలా నిన్ను నిర్మించబోతున్నాడు, మరలా నిన్ను దేవుడు తన కొరకై ఒక ప్రణాళిక కలిగి సిద్ధపరచుకోబోతున్నాడు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే 7వ అధ్యాయం చివరి వచనంలో 20వ వచనం మధ్య భాగంలో, గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అన్నాడు. ఈ రాత్రి నీ పిరికితనము దేవుడు ఈరోజు ఒక ఆయుధంగా మార్చునుగాక. ఆమేన్. ఎక్కడ నువ్వు ప్రార్థన లేనివాడు లేదా ప్రార్థించలేనివాడు అన్నారో నువ్వు ప్రార్థించే యోధుడుగా మారుదువుగాక. ఎక్కడ నువ్వు సంఘాలు కట్టలేకపోయినావో అక్కడ సంఘాలు కట్టే ఒక యోధుడుగా దేవుడిని నిలబెట్టునుగాక. ఎక్కడ నువ్వు శత్రువుల మధ్య భరించే సేవ చేయలేకపోయావో అక్కడ దేవుడిని తలను ఎత్తు చేయునుగాక. ఎక్కడ నీ జీవితంలో కన్నీటితో విత్తనాలలో ఫలాలు చూడలేకపోయావో అక్కడ దేవుడు విస్తారమైన పంటను ఈ రాత్రి నీకు దయచేయునుగాక. ఇప్పుడు యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అయిపోయింది. దేవుని చేతుల్లో ఉన్న ఖడ్గం గిద్యోను ఖడ్గం. ఈ రాత్రి నీ చేతుల్లో దేవుడు తన వాక్యం అనే ఖడ్గాన్ని ఉంచాడు. అందుకే ఆ వాక్యము హెబ్రీయుల 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ వాక్యము సజీవమై బలము కలిగింది, 2 అంచులు కలిగిన ఖడ్గం అంట. ఆ వాక్యమైన ఖడ్గం ఈ రాత్రి నీ హృదయాన్ని చీలుస్తుంది. ఆ వాక్యమైన ఖడ్గం ఈ రాత్రి నీ మనస్సాక్షిని తాకుతుంది. ఏ పాపమైతే నిన్ను పట్టిందో, ఏ పాపమైతే పదే నిన్ను వెంబడించిందో, ఏ బలహీనత అయితే ఒక్క పాపమే, ఒక్క బలహీనతే, ఆ ఒక్క బలహీనతే నిన్ను చాలా బలహీనుడు చేసిందో, ఆ ఒక్క బలహీనత నుంచి ఈ రాత్రి దేవుని ఖడ్గము నీకు విజయంగా మార్చబడబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. నువ్వు బలహీనతల చేతి బయటకు రాబోతున్నావు, భక్తిహీనతల చేతి బయటకు రాబోతున్నావు, ప్రార్థన లేని జీవితం ప్రార్థన పడుగా మారబోతున్నావు, ఓటమైన జీవితం నుంచి జయకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు, కృంగిపోయిన నువ్వు కృపకు లేపనెత్తబోతున్నావు, బలహీన నీవు బలపరచబడబోతున్నావు. ఈ రాత్రి నీకు శుభకరమైన ఆనవాళ్ళు సమీపించింది. ఆ వెంబడిస్తున్నటువంటి ఆ సేన ఈ రాత్రి జై జీవితం కలిగిన నీవు నేనే యేసును వెంబడించబోతున్నాం. కొట్టు చప్పట్ల గట్టిగా. యేసును వెంబడించబోతున్నాం. అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, కొంచెం ఎక్కువ పెట్టమ్మా, నా నీడవు నీవే. ఈ రాత్రి నువ్వు తిరిగి మరలా లేపబడిన వ్యక్తిగా వెళ్ళబోతున్నావు, తిరిగి మరలా దేవుని హస్తము చేత బలపరచబడిన వ్యక్తిగా నిలబడబోతున్నావు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి విజయం నీకు కలగబోతుంది. నువ్వు మరలా పోగొట్టుకున్న అభిషేకంలోకి వెళ్ళబోతున్నావు. ఓడిపోయిన నీవు విజయంతో నింపబడబోతున్నావు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా
ఎదుట నిలబడి ప్రతీకారం చేయబోతుంది. ఏ శత్రువుని ఎదుట నిలబడడు. ఎర్ర సముద్రాలను ఎదుట నిలబడవు. ఇక శత్రువు అంటూ నీ ముందు నిలబడడు. నీకోసం దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. యేసు మరలా నీ కొరకై తన హస్తబలాన్ని చూపించబోతున్నాడు. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూశాను, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూశావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి దేవుడు గిద్యోనులాగా నువ్వు దాక్కున్నావేమో, దేవుడిన పరాక్రమ కలిగిన యోధుడిగా చేయబోతున్నాడు. ఒక పరాక్రమ కలిగిన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ దాక్కున్నావో అక్కడ తిరిగి లేపబడబోతున్నావు. Yes Lord. Oh la shaba ba kara lava. Oh yahan tare mere ne ho. Yes Lord. Amen. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందునా నా యేసయ్యా, యేసయ్యా నన్ను నడిపించే అభిషేకమా. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అభిషేకమా అభిషేకము, అభిషేకము నా యేసయ్యలో. అభిషేకమా అభిషేకమా, అభిషేకమా నా యేసయ్యకే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నన్ను ఆవరించిన, నన్ను నడిపించిన, నాకు తోడైన అభిషేకమా. ఓ బాబా బాబా లారా లాబా దూరా లాబా రిబా లాబా రాబా రిబా రాబా దూరా లాబా రిబా లాబా. యేసయ్యా యేసయ్యా
గుండెల్లో నీవే నా గుండె గుడిలో నీవే నా తోడు నీవే. థ్యాంక్ యూ జీసస్. నా నీడవు నీవే. చప్పట్లు కొట్టి యేసయ్యను భయపడదాం. ఓలా షబా ఖరాలాబా. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగి ఈ రాత్రి నువ్వు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళావు. తిరిగి మరలా నువ్వు సంఘాలు కట్టబోతున్నావు. తిరిగి మరలా నూతన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. సూచక్రియలు మహత్కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఎక్కడ ఓడిపోయావో అక్కడ ఈ రాత్రి మరలా తిరిగి విజయంతో నింపబోతున్నాడు దేవుడు. ఎక్కడ నువ్వు కృంగిపోయావో దేవుడు తిరిగి మరలా నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదేక, ఇక నీకు చిరునామా లేని వ్యక్తివి కాదు. నువ్వు ఇక బలహీనురాలు కాదు. ఈ రాత్రి నుంచి దేవుని చేత బలపరచబడిన వ్యక్తివి. ఈ రాత్రి దేవుని ఆత్మ చేత బలపరచబడిన వ్యక్తివి. ఈ రాత్రి దూసిన ఖడ్గము నీ కోసం నిలబడి నీ పక్షంగా నిలబడబోతుంది. ఆ దూసిన ఖడ్గం ఇక నీ పరిచర్యకు విజయం ఇవ్వబోతుంది. ఆ దూసిన ఖడ్గము నీ మనసులో ఉన్న అనేకమైన ప్రశ్నలకు జవాబు ఇవ్వబోతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నిలిచి ఉన్నాడు. ఆయన నీ కోసం సంపూర్ణంగా సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన దేవుడు ఈ రాత్రిని కడిగి శుద్ధీకరించడానికి ఇష్టపడ్డాడు. నీ హృదయాన్ని సంపూర్ణంగా యేసయ్యకి ఇవ్వగలవా? ఇంకా నీ జీవితంలో ప్రతి బలహీనతను ఒప్పుకొని యేసుకి నీ హృదయాన్ని ఇవ్వగలవా? ఎక్కడ నువ్వు లోబడలేకపోతున్నావో, ఎక్కడ దేవునికి విధేయుడు కాలేకపోతున్నావో, ఎక్కడ అసంపూర్ణంగా ఉన్నావో, ఎక్కడ ఇంకా దేవుని కొరకై స్థానాన్ని ఇవ్వలేకపోతున్నావో, ఈ రాత్రి సంపూర్ణంగా దేవునికి లోబడు. యేసు నీ కొరకు తన దూసిన ఖడ్గాన్ని నీ పట్టు నిలబెట్టి నీ పక్షంగా నిలబడి నిన్ను నడిపించబోతున్నాడు. బిడ్డ, నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నో ఇంకా గట్టిగా, యేసయ్యా. అందరూ కుడి హస్తాన్ని పైకి చెప్దాం. కుడి హస్తాన్ని పైకి అలా ఊపుతూ చెప్దాం. యేసయ్యా, ఈ రాత్రి నేను నీవు కలిసి పరిచర్య చేయబోతున్నాం. నేనిక ఓడిపోను. దూసిన ఖడ్గం నా కోసమేనని ఈ రాత్రి నేను నమ్మాను ప్రభువా. నా కోసం నువ్వు అద్భుతాలు చేయబోతున్నావు. నా కోసం నువ్వు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నావు. నా కోసం నువ్వు సూచక్రియలు చేయబోతున్నావు. ఈరోజు నన్ను నువ్వు పంపావని అనేకులు తెలుసుకున్నట్లు నన్ను నువ్వు వాడుకోబోతున్నావు. నా హృదయాన్ని, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగనే మీ కుడి హస్తాన్ని ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీరు ఇస్తుంది. మీ కుడి హస్తాన్ని ఎక్కడైతే మీకు అనారోగ్యం ఉందో అక్కడ మీరు అలాగ ఉంచండి. నీ కొరకు ప్రార్థన చేయబోతుంది. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడి హస్తాన్ని ఉంచారో యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన అనారోగ్యము యేసు నామములో నీ బిడ్డల్ని విడిచిపెట్టి పోవును గాక. ప్రతి విధమైన బలహీనపరిచే రోగాలు యేసు నామములో వెడలిపోవును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా ఈ రాత్రి సంపూర్ణమైన విడుదలని బిడ్డలకు కలుగును గాక. విశేషముగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలలో పరిపూర్ణమైన స్వస్థత నీ ప్రజలకు కలుగును గాక. మత్తయి రాసిన 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలలో ఉన్న పూర్ణమైన స్వస్థత ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను ఇప్పుడే తాకి విడిపించునుగాక. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయముల వలన సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఈ వాక్యం వింటూ దూరంగా ఇళ్లల్లో నిలబడి తమ కుడి హస్తాన్ని ప్రభావం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్వస్థత కలుగునుగాక. రక్షణ కార్యాలు జరుగునుగాక. అనేకులు మారు మనసు పొందునుగాక. ఈ రాత్రి ఒంటరైన వాళ్ళు 1000 మందిగా మార్చబడుదురుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం ఈ మిస్బా ప్రార్థనా మందిరానికి కలుగునుగాక. సేవకులకు, విశేషంగా సేవకులందరులకు కృప కలుగునుగాక. ఈ రాత్రి విజయాలు కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. కూడి వచ్చిన సేవకులందరికీ గొప్ప ఆశీర్వాదపు ఊటలు వారి పరిచర్యలలో నింపబడునుగాక. ఈ రాత్రి చక్కగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినటువంటి దేవుని దాసుల మీద సంపూర్ణమైన ఆత్మాభిషేకం చేత నింపబడి వీరు వాడబడుదురుగాక. మమ్మల్ని మేము మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ
నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రిని యేసే గట్టిగా చప్పులు కొట్టి మహిద్దాం, ఇంకా గట్టిగా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నజరేయుడైన యేసే గట్టిగా చప్పులు కొట్టి మహింపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ నెవర్ ఫర్గెట్ యూ లార్డ్. నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను ఎప్పుడు నడిపించే వ్యక్తి, నన్ను ఎక్కడికి వెళ్ళినా నాతో ఉండి నాకు సహకారం చేసే వ్యక్తి, అనుక్షణం నా పక్క నుండి నన్ను స్పర్శించే వ్యక్తి, నా పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పలు కొట్టి మహింపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, లవ్ యూ సో మచ్. దయచేసి అందరం కూర్చున్నాం.